भारद्वाज कुलोद्भूतं वेदांताचार्य पौत्रकं सत्यनारायण सुतं नृसिंहगुरुमाश्रये। श्री वेंकटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभंगुरविभूतिः नस्तरंगयतु मंगलम्। विशुद्ध विज्ञान घनस्वरूपं विज्ञान विश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमाविलासयपराङ्कुशपारभक्तं कामादिदोषहरमात्मपराश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्य विश्वम्भराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम्। आण्डाल् दिव्य तिरुवडिगळे शरणम्। ओं नमो वेंकटेशाय। తిరుప్పావై దివ్యవ్రతం ధనుర్మాస మహోత్సవం. అందులో ఈనాడు మనం 12వ రోజులోకి ప్రవేశించాం. ఈనాటి పాసురంలో భగవత్ సంబంధం అంటే భగవానుడితో నిత్య సంబంధం కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు ఒక ఆయన చెల్లెలు ఆమె నిద్ర లేపబడుతోంది ఈరోజు పాసురంలో అంటున్నారు మనకి. పాసురం యొక్క వైభవాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. కనైత్తు ఇళంకత్తెరుమై కన్రుక్కిరంగి நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தும் சேரார்க்கும் நற்செல்வம் தங்காய் பனித்தலை வீடவின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. తిరుప్పావై దివ్యవ్రతంలో 12వ పాసురం. ఈ తిరుప్పావై అనేటటువంటి విలక్షణమైన ఈ వ్రతం 3 విషయాల మీద చక్కగా నడుస్తూ ఉంటుందండి. ఈ తిరుప్పావై ఏం చెప్తోంది? 6 ఏళ్ల వయస్సు కలిగినటువంటి చిన్న పిల్ల గోదా తల్లి ఏం చెప్తోంది తిరుప్పావై వ్రతంలో? ఉంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటటువంటి సంబంధాలు చెప్తోంది. అసలు ఎవరు భగవంతుడంటే ఎవరు భక్తుడంటే చెప్తోంది మనకి ఒక ప్లాట్ఫారంలో, ఒక మార్గంలో. ఇక రెండవ మార్గంలో ఆచార్యుడు శిష్యుడు. మనకు ఒక గురువు ఉండాలి. గురువు అంటే ఏంటో తెలుసా? మనకి ఎప్పుడు పెళ్లి ముహూర్తాలు అవి ఇవి పెట్టేవాడు కాదు గురువు అంటే. ఆయన ఒక గురువు. వారికి దైవజ్ఞులు అని పేరు. వారు జ్యోతిష్శాస్త్రంలో మహానుభావులు. ఆ గురువు వేరే. ఆ గురువు కాకుండా మనకి ఇంకొక గురువు ఉండాలి. అసలు మనం ఎవరో, మనం ఎందుకు పుట్టాము అనేటటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే మన లోపల ఉండే ఒక శక్తి. దాని గురించి తెలియజేసేవాడు ఆచార్యుడు. ఆచార్యుడు శిష్యుడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధ వైభవం ప్రతి పాసురంలో వస్తూనే ఉంటుంది మనకి. 3వ రకమైనటువంటి ప్లాట్ఫారం, 3వ దారి ఏమిటి? ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆ ద్వాపర యుగంలో ఆ రేపల్లలో 5 లక్షల ఏళ్లలో ఉన్నటువంటి గోపికలందరూ శ్రీకృష్ణుడితో ఆడి పాడి గెంతులేయటం. ఇంతకంటే వాళ్ళకి వేరే ఏమక్కర్లేదండి. 6 ఏళ్ల పిల్లలకి 7 ఏళ్ల పిల్లలకి ఏం కావాలి? పక్కన పిల్లలు కనబడితే ఆడుకుంటారు, హాయిగా కబుర్లు చెప్పుకుంటారు, ఆడుకుంటారు. ఇదే వ్రతం అంటే. ఏమిటంటే ఆడుకోవటం వ్రతమా? అవును, ఆడుకోవటమే వ్రతం వాళ్ళకి. ఆనాడు శ్రీకృష్ణుడితో ఉంటే వాళ్ళకి బ్రతుకు ఉన్నట్టు లెక్క. శ్రీకృష్ణుడు ఏ రోజు కనపడలేదో ఆ రోజు ఇంట్లో అన్నం తినరు, వాళ్ళ అమ్మ చెప్పిన పనులు చెయ్యరు, ఏమీ చెయ్యరు. ఏమిటో అలా మత్తుగా పడున్నట్టుగా ఏదో జీవితంలో సర్వం కోల్పోయిన వాళ్ళలా ఉంటారట. అలా ఉండేవాళ్ళు రేపల్లలో ఉండేటటువంటి ఆనాటి గోపికలు.
ఆనాడు ఆ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఎలాగైతే ప్రయత్నం చేసి వారు ఆ ప్రయత్నం ద్వారా ఆయనను పొంది ఆయనతో హాయిగా ఆడిపాడి గెంతులేసి మోక్షాన్ని పొందారు, అట్లా మనం ఈనాడు చెయ్యలేమా ఈ కలియుగంలో అని గోదా తల్లికి అనుమానం వచ్చింది. వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని స్నేహితుల్ని చేర్చుకొని వాళ్ళ నాన్నగారి దగ్గర అంగీకార ముద్రని తీసుకుని తెల్లవారకట్ట అంటే సూర్యోదయానికి ముందు ఉండే చీకటి సమయం, చలికాలం, మార్గశిర మాసం, మంచు కురిసే సమయం, చీకటి, ఇలాంటి ఇన్ని వ్యతిరేకమైనటువంటి కాలాలలో ఆమె ఆ భగవంతుడి కోసం పాడిన పాటలు, ఇట్లా 3 విషయాలు ప్రతి పాసురంలోనూ వెళుతూ ఉంటాయి. ఇదే తిరుప్పావై అంటే. తిరుప్పావై అనేటటువంటిది సమస్త శాస్త్ర సారం అంటారు. సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారం, సమస్తమైన పురాణాల సారం, రామాయణ ఇతిహాసాల సారం తిరుప్పావై అంటే. అదిగో ఈనాడు గోదాదేవి ఈ పాసురంలో కృష్ణావతారం గురించి చెప్పటం కన్నా రామావతారం చెప్తే చాలా గొప్పది, రామావతారం అయితే బాగుంటుంది. రామావతారంలో ఉండేటటువంటి వైభవాన్ని మనకి ఈనాటి పాసురంలో అనుభవింపజేస్తుందంటున్నారు. కనైతు ఏమిటిడా నాడు అక్కడ జరుగుతున్నటువంటిది అంటే, ఈనాటి పాసురంలో ఏం చేస్తున్న గోదా తల్లి అంటే, కనైతు అరుస్తున్నాయట. కనైతు అంటే అరవటం. ఏం అరుస్తున్నాయి? పాలు పితికే వాళ్ళు లేకపోవటం వల్ల ఆ పొదుగుల నిండా పాలు నిండిపోవటంతో ఆ పాల భారంతో అరుస్తున్నాయట. ఏమిటవి? ఆవులు, గేదెలు కూడా. ఇళంకత్తు ఎరుమై గేదెలు, ఇళంకత్తు దూడలు కలిగినటువంటి గేదెలు. దూడలను కన్నటువంటి గేదెలు పాలివ్వటం, ఎప్పుడూ పాలిస్తూ ఉంటాయి. అవి ఏ రోజు దూడలకి పాలివ్వలేదో వాటికి చెప్పరాని బాధగా ఉంటుందట వాళ్ళకి. ఆ దూడలకి, ఆ ఆవులకి చెప్పరాని బాధట. ఎందుకని ఎప్పటికప్పుడు లోపల పాలు చేపుకు వస్తూ ఉంటాయి. ఆ దూడలు తాగుతూ ఉంటే హాయిగా ఉంటుంది వాటికి. తాగకపోతే పొదుగు భారంతో ఏడుస్తాయిట, అరుస్తాయిట. అవి అక్కడ ఉండేటటువంటి ఆ పశుపాలకులకు మాత్రమే తెలుస్తాయి. ఆవులు అరిచేటటువంటి ఏ సమయంలో ఎందుకు అరుస్తాయో వాళ్ళకే తెలుస్తాయిట. అట్లా దూడలు పక్కన ఉన్నా కూడా ఈ ఆవులన్నీ కూడా, గేదెలన్నీ కూడా అరుస్తున్నాయిట బాధతో. నేనైతూ తలుచుకొని దూడల మీద ఉండేటటువంటి ప్రేమతో ఆవులన్నీ కూడా, గేదెలన్నీ కూడా బాధతో అరుస్తున్నాయిట. ఎందుకని? ములైవజే పాల్ షోరా, వాటి యొక్క పొదుగుల స్తనముల నుంచి పాలు కారుతున్నాయి. పాలు షోర. ఆ పక్కనేమో దూడ కట్టేసింది, ఆ పక్కనేమో ఆ పశుపాలకుడు ఏదో పని చేసుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడేమో ఈ గేదెకి పొదుగు భారంతో బాధపడుతోంది, అరుస్తోంది. అక్కడేమో దూడ కంటములనే కనబడుతోంది. ఆ దూడనా వాడు విప్పడు, వాడా రాడు, వచ్చి కనీసం పాలన్నా పితకడు. ప్రొద్దున్నే ఆనాటి రేపల్లలో ఉండే మగవాళ్ల పనేమిటో తెలుసా? మొట్టమొదట ఆవులకి, గేదెలకి పాలు పితకటం. చెప్పుకున్నాం మనం వెనకాల పాసురాల్లో. మరి ఆడవాళ్ల పనులేమిటి? లేవంగానే, నిద్ర లేవంగానే చక్కగా వంటింట్లోకి వెళ్ళి పెరుగు చిలుక్కోవటం. ఇది అందరికీ ఉండేటటువంటి నిత్య జీవన విధానం. వాళ్ళ రొటీన్ లైఫ్ అంటారు, వాళ్ళ జీవన విధానం అలా ఉంటుంది. మగవాళ్ళు వెళ్ళి పశువుల కొట్టంలో ఉండే గేదెలని ముందుగా అక్కడ గేదెలకు ఉండే అదంతా శుభ్రం చేసి వాటికి చక్కగా నీళ్లు ఏర్పాటు చేసి వాటి పాలు పితుకుతారు. ఇక్కడ గోదాదేవి ఏం చెప్తాను, వాళ్ళు ఎవరు రావట్లేదు, పోనీ దూడలన్నా వదిలితే దూడలన్నా పాలు తాగుతాయి. దూడల్ని వదలటం లేదు, వాళ్ళు వచ్చి పాలు పితుక్కోవటం లేదు. దాంతో ఏం చేస్తున్నాయి? ఈ గేదెలు, ఆవులు అన్ని బాధతో అరుస్తున్నాయిట. అరుస్తూ దూడ వచ్చి పొదుగులో నోరు పెట్టి పాలు తాగేస్తోంది అనేటటువంటి భావనా ప్రకర్ష. ఎదురుకుండా కళ్ళ ముందు అన్ని మధుర పదార్థాలు, ప్యాకెట్లు, డబ్బాలు, గిన్నెలు పెట్టుంటాయి. కానీ తినకూడదు, పూజ అయ్యేంత వరకు తినకూడదు, ఆకలితో అలాగే ఉండాలి అని ఉంటే ఎలా ఉంటుందో, నోరు ఊరుతూ ఉంటుందో, అట్లా ఈ ఆవులకి కూడా కళ్ళ ముందే దూడ కనబడుతోంది, పాలు ఇవ్వటానికి లేదు. కాబట్టి ఆ దూడ వచ్చి తన పొదుగులో నోరు పెట్టి పాలు తాగేస్తోంది. లేదు, ఆ అతను వచ్చి ఆ పశువుల కాపరి వచ్చి పాలు పెతుకుతున్నాడు అని భావించుకుని పాలు కార్చేస్తున్నాయిట. ఎన్ని దూడలు, ఎన్ని ఆవులు, ఎన్ని గేదెలంటే కృష్ణావతారంలో నిన్న చెప్పుకున్నాం.
కత్తుక్కరవై కణంగళ్ పలకరందు ఎన్నెన్నో చెప్పటానికి లెక్కలేదు. అనంతమైనటువంటి కొన్ని వేల ఆవులు, కొన్ని లక్షల ఆవులు, దూడలు రేపల్లలో ఆనాడు. మరి ఒక ఆవు భావన ప్రకర్షతోనే ఒక 10 లీటర్ల పాలు కార్చేస్తే అన్ని లక్షల ఆవులు ఎన్ని పాలు కార్చాలి? అప్పుడు ఆ ఊరు ఏమవుతుంది? బురదమయంగా అయిపోతుందట ఆ ఊరంతా. అదే అక్కడ సంపదట. ఏ ఇంట్లో కనుక తడిగా బురదగా చిత్తడిగా లేదో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నిజమైనటువంటి పేదవాళ్ళు, నిజమైన దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు అని అంటారు. కాబట్టి అట్లా అందరి ఇళ్లల్లో కూడా ఆవులు గేదెలు ఉండటం చేత అవన్నీ కూడా పాలు కార్చేస్తే ఎలా ఉంటుంది? పనిత్తలైవీజ ననైత్తిలం సేరార్కు అట్లా ఆవులు అన్నీ కూడా భావన ప్రకర్ష చేత, అంటే తమ దూడలు వచ్చి పాలు త్రాగుతున్నాయి అనే భావనతో పాలు కార్చేయటం వల్ల ఏమైంది? అదంతా తడిగా చిత్తడిగా మారింది అంటున్నారు. నచ్చల్వంతంగా ఇది అసలైన సంపద కలిగినటువంటి ఒకానొక గోపాలుడు. ఆ గోపాలుని యొక్క తంగాయ్ చెల్లెలా అంటున్నారు. ఈరోజు ఎవరు నేర్పుతున్నారు, ఎవరిని లేపుతున్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మతో నిత్య సంబంధం కలిగి ఉండటమే సంపద. భగవంతుడితో మనం నిత్య సంబంధం పెట్టుకోవాలి, అదే అసలైన సంపద. ఆ నిత్య సంబంధం లేనటువంటి వాడు ఉన్నా లేని వాళ్ళ కింద లెక్క అంతే అంటారు. ఏ పని చేసుకుంటున్నా స్వామిని తలుచుకోవాలి. నిద్ర లేస్తూ హరి 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 అనుకుంటూ నిద్ర లేవాలట. పడుకునేటప్పుడు గోవిందా 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 అని 7 సార్లు అనుకుంటూ పడుకోవాలి. అలాగే తినేటప్పుడు కృష్ణార్పణం అనుకుంటూ తినాలి. ఎటన్నా బయటకు వెళ్తుంటే కేశవ మాధవ అనుకుంటూ బయటకు వెళ్ళాలి. అలా భగవంతునితో నిత్య సంబంధం పెట్టుకున్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. అంతేగాని కార్లు బంగళాలు ఉన్నవాడు కాదు ఐశ్వర్యుడు అంటే. వాడు భగవత్ సంబంధం లేని కటిక దరిద్రుడు, పేదవాడు అని అర్థం అంటారు పెద్దలు. కాబట్టి నోటి నిండా భగవంతుడిని అనుకుంటూ ఉండాలి. ఏ పని చేసుకుంటున్నా, స్వామి నీ దయవల్ల ఇలా ఉన్నాను హాయిగా, నీ దయవల్ల ఈరోజు సుఖంగా ఉన్నా, నీ దయవల్ల నిద్రపోతున్నా అనుకోవాలట. లేకపోతే తెల్లవారికి ఎంతమంది లేస్తున్నారండి? లేవగలుగుతున్నారా? కొంతమంది లేవరు, పడుకున్నారంటే అయిపోయినట్టే వాళ్ళ పని. ఇంకా కారణం ఏంటి? భగవన్నామస్మరణ చేసుకోబోవటం. అట్లా భగవంతుని నామాన్ని నిత్యము తలుచుకునేటటువంటి ఒక ఐశ్వర్యవంతుడు ఒక గోపాలుడు. ఏమిటి అతనికి ఐశ్వర్యం అంటే? ఈ పాలు పెరుగులు, ఇంటి నిండా బురద, ఇది ఐశ్వర్యం మనకి పై కనబడేటటువంటిది. మన హృదయం అంతా కూడా ఆర్ద్రత చక్కగా నిండిపోవాలి, తడిసిపోవాలి. మన శరీరం భగవన్నామంతో బురద అయిపోవాలి మన శరీరం, మన మనస్సు అంతా కూడా. అప్పుడు ఆయన మనవంక చూస్తాడు, వీడు నా వాడు అనుకుంటాట ఆయన. అట్టా నిన్ను వాసల్ గడభత్తి అటువంటి మంచి సంపద కలిగినటువంటి ఒక గోపాలుని యొక్క చెల్లెలా పనిత్తలై వీజ. ఏమమ్మా నువ్వేమో హాయిగా లోపల దుప్పటి తన్ని పెట్టుకుని హాయిగా పడుకున్నావు. అసలే చలికాలం కాబట్టి లోపల వెచ్చటి హీటర్లు పెట్టుకున్నావు, వెచ్చగా నీకు చాలా బాగుంది. మేము బయట నుంచున్నాం, చలిగా ఉంది, అసలే మంచు కురుస్తోంది, మంచులో తడుస్తున్నాం. పైనేమో మంచు, కిందేమో ఈ పాల బురద, పాల కారుతూ పాలు అంతా కూడా ప్రవహించినటువంటి పాలు పెరుగుల యొక్క బురద కింద, అదొక చలి. తడిగా ఉంటే చలికాలం, అరికాళ్ళకి చలి వణుకొస్తుంది మనకి. అట్లా చిన్న పిల్లలం మేమైనా పెద్దవాళ్ళమే కొంచెం చలి తట్టుకోవడానికి. చలిగా ఉన్నప్పుడే పెద్దవాళ్ళ యొక్క వెనకాల దాక్కుంటారు చిన్నపిల్లలు. మాకు పెద్దవాళ్ళు లేరు దాక్కోవటానికి, మేమే చిన్న పిల్లలం. చలిగా ఉంది, వణుకుతున్నాం, కింద పాల బురద, పైన మంచు వరద. కాబట్టి మేము అట్లా కష్టపడుతూ ఉంటే నిన్ను వాసలగడ భక్తి, నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకుని వేలాడుతున్నాం, మేము నీకోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఇంత చెప్పినప్పటికీ కూడా వీరి యొక్క అవస్థ తెలిసినా కూడా గోపకులతో సంబంధించేటటువంటి విషయం కాకుండా ఆశ్రయిస్తే ఫలమిస్తుందేమో. గోపకులతో నిత్య సంబంధం కలిగినటువంటి కృష్ణుడి గురించి మనం చెప్పినా ఏమీ లేవట్లా. ఎందుకని అనుకున్నాం? నిన్నటి పాసరంలో కృష్ణుడే తన కోసం వ్రతం చేయాలి అనుకునే రకం లాంటి ఒక గోపిక అనుకున్నాం. ఈ రోజు కూడా అలాంటిదేనేమో ఈమె కూడా అనుకుని కృష్ణుడు కన్నా రామ వైభవాన్ని చెప్తే ఏమన్నా లేస్తుందేమో అనుకుని ఏం చెప్తున్నారు? తెన్నిలంగై కోమానై సెత్త అంటున్నారు. ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి
ఆ లంకా నగరానికి అధిపతి అయినటువంటి రావణాసురుని చెత్త వెళ్ళి సంహరించినటువంటి వాడు. నిన్న చెప్పుకున్నాం, చండ్రు సరి చెయ్యం వెళ్ళి సంహరించాడట. లంకా నగరానికి వారధి కట్టాడు. ఇప్పుడు కనబడే లంకానగరం వారధి కాదు, అది ఏదన్నా అది వేరేదేదో. అసలు వారధి ఇక్కడ లేదు. అసలు ఇది కాదు అసలు లంక, ఇది కాదు అసలు వారధి అంటారు మనకి పెద్దలు. అసలు వారధి ఎంత ఉందో తెలుసా? మనకి ఇంకా గట్టిగా చూడాలంటే దక్షిణ దిక్కులో ఉన్న సముద్రం ఏది? ఈ బంగాళాఖాతం తూర్పు దిక్కునున్నది. దక్షిణ దిక్కులో ఉన్న హిందూ మహాసముద్రం, అక్కడ మన భారతదేశం నుండి 1200 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఉంది లంక. ఇది కాదు దక్షిణ లంక అంటున్నారు. ఇది తూర్పు దిక్కునున్న సముద్రం. ఇక్కడ ఒక చిన్న ప్రాంతం ఉంది, ఇదే లంక అనుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి దక్షిణ దిక్కులో ఉంది లంకా నగరం. ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఎన్ని రోజులు కట్టారు? 21 రోజుల పాటు వారధిని కట్టాడు శ్రీరామచంద్రుడు. 1200 కిలోమీటర్లు, శతయోజన విస్తీర్ణం, 20 యోజనమాయతం. యోజనం అంటే 12, అంటే 100 యోజనములు, అంటే 1200 కిలోమీటర్ల పొడవున శ్రీరామచంద్రుడు వారధి కట్టించాడు 21 రోజుల పాటు, కొన్ని లక్షల మంది వానరుల సహాయంతో. మరి ఇక్కడ కనపడేది మనకి ఎంత దూరంలో ఉంది లంక? 21 కిలోమీటర్లే ఉన్నది మనకి. 21 కిలోమీటర్లు ఎక్కడ? 1200 కిలోమీటర్ల దూరం ఎక్కడ? దక్షిణ దిక్కులో ఉన్న లంకట. ఆ లంకలో ఉన్నటువంటి రావణాసురుని చెత్త సంహరించినటువంటి వాడు. మనత్తుకు యానై పాడము, మనసారా పాడుకుంటాం. మనం అనుకున్నాం వాయినాల్ పాడి నోరారా పాడాలట భగవన్నామాన్ని. మనకి లోకంలో చెప్తుంటారు కదా, కడుపు నిండా తిన్నాయిన కంటి నిండా నిద్రపో అంటుంటారు చూసారా, నోరారా నవ్వాలి అని. ఆ నోరారా వాయినాల్. అట్లా మనత్తుకు ఇనియానై, మనసుకి ఇష్టమయ్యేటట్లుగా మనసారా పాడుకోవాలి భగవన్నామస్మరణం. ఎవరో ఏదో చేస్తున్నారు మనము చేశామని కాదు, అలా చేసినా కూడా మంచి ఫలమే ఉంటుంది. మనత్తుకి ఇనియానై పాడవం నీవాయి తెరవాయ్. అయినా నువ్వు నోరు తెరవట్లేదేంటమ్మా? ఇనిత్తాన్ ఎజిందిరాయ్, ఇదన్న పేరొరకం. ఇనిత్తాన్ ఎజిందిరాయ్, ఇంకా పడుకునే ఉన్నావేంపా? ఎజిందిరాయ్, నిద్ర లేవమ్మా. ఇదన్న పేరు వరక్కం. ఇది ఏం పెద్ద నిద్ర తల్లి, ఇంత మత్తు నిద్ర ఏమిటి నీకు అంటున్నారు. అయితే కనుక లోపల ఆమె అడుగుతోంది అనుకుంటున్నారు వీళ్ళంతా. అందరు వచ్చారా? మన వాళ్ళందరూ నిన్న మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వచ్చారా, ఇంకెవరన్నా మిగిలారా అని అడిగింది అనుకుని వీళ్ళు ననైతిలం అనైతిలం అంటున్నారు. అనైతిల్లత్తారు, ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అందరం కలిసి వచ్చాము అంటున్నారు. అరిందు, ఆ విధంగా నువ్వు తెలుసుకొని అరుళ్, మమ్మల్ని అనుగ్రహించు. ఏల్ ఓర్ ఎం పావాయ్ అని ఇది మా యొక్క అభిప్రాయము. ఏల్ ఓర్ ఎం పావాయ్ అని ఇది మా యొక్క అభిప్రాయము. ఏమిటి మీ యొక్క అభిప్రాయం అంటే, భాగవతులందరూ, భాగవతులు అంటే భగవన్నామస్మరణ చేసుకునేవాళ్ళు అని అర్థం. భగవన్నామస్మరణ చేసుకోవడం అంటే గుళ్ళోకి రాగానే భగవన్నామస్మరణ చేసుకోవడం కాదు, ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా భగవన్నామస్మరణ చేసుకోవాలి. వాళ్ళు భక్తులంటే. భక్తులంటే వాళ్ళు నిరంతర నామానుసంధానం. ఏ పని చేసుకుంటున్నా, మన ఇంట్లో వంట పని చేసుకుంటున్నా, లేకపోతే టిఫిన్ తింటున్నా, బయటికి బజారుకి వెళ్తున్నా, ఏం చేస్తున్నా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, వదలకూడదు. గోవింద గోవింద కృష్ణ కృష్ణ కృష్ణారా అంటే ఇంకొక మాటలు రావు నోట్లోంచి. ఇంకా ఇంకొక మాటలు నోట్లోంచి వస్తున్నాయి. ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఈ మాటలు వస్తే ఇంకొక మాటలు రానే రావు. కాబట్టి భగవన్నామస్మరణ చేసుకోవటం అనేటటువంటిది వాళ్ళకి జీవన విధానంలో ఒక భాగం. అటువంటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, అది సంపద అంటే అంటున్నారు. అటువంటి సంపద కలిగినటువంటి ఒక గోపాలుడు, ఒక గోపాలుడే 5 లక్షల ఇళ్లలో 5 లక్షల గోపాలులు ఉన్నారు ఆ రోజులో. వాళ్ళందరి సంపద అంటే ఎలా ఉంటుంది? మారు మోగిపోతుంది భగవన్నామస్మరణ. ఒకళ్ళు భగవన్నామస్మరణ చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. అట్లాంటిది 1000 మంది ఒక చోట కూర్చొని భగవన్నామస్మరణ చేస్తే, అట్లాంటిది 1,00,000 మంది కూర్చొని గోవిందనామస్మరణ చేస్తే ఎలా ఉంటుంది ఊహించండి. ఎప్పుడైతే భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటామే ఆ రోజే మనకు ముక్కోటి. అంతేగాని ఎల్లుండి వచ్చేది ముక్కోటి కాదు. అది ముక్కోటి అంటే కనుక ఏదో ఒకరోజు 1000 మంది 1,00,000 మంది పొలోమని పోవటం కాదు ముక్కోటి అంటే.
ముక్కోటి అంటే భగవన్నామస్మరణ ఎక్కడ కూర్చున్నా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనగానే మనందరం చెప్పక్కర్లేదు, చూస్తూనే ఉంటాం మనం. కాబట్టి ఆ రకంగా భగవన్నామస్మరణ ఎప్పుడూ చేసుకునేటటువంటి ఊరు ఆ ఊరు. అటువంటి ఊరిలో పుట్టడం అనేటటువంటిది గొప్పతనం. అటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక ఆయన యొక్క చెల్లెలు, అటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు పాముతో సమానం అన్నదిట. వాళ్ళని పాము చూసినట్టు చూడాలట. భగవత్ సంబంధం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పాముల మధ్యలో ఉన్నా కూడా హాయిగా ఉంటారు, వాళ్ళతోనే సుఖంగా జీవితం ఉంటుంది అంటారు పెద్దలు మనకి. కాబట్టి ఆ రకంగా భగవత్ సంబంధం కలిగినటువంటి ఒక ఐశ్వర్యవంతుడు అంటున్నారు. ఇక్కడ నిన్న మనం ఒక విషయం చెప్పుకున్నాం. తమ పనులు తాము చేసుకుంటూ నిరంతర భగవన్నామ స్మరణ చేసుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భరతుడు లాంటి వాళ్ళు అనుకున్నాం. భరతుడు రాముడు అడవులకు వెళ్ళిపోతే రామనామ స్మరణ చేసుకుంటూ ఆ నందిగ్రామం అనేటటువంటి ఊరిలో ఒక చిన్న గుడిసెలాగా వేసుకుని ఆ గుడిసెలా ఉన్నాడండి. రాముడు అడవులకు వెళ్తే భరతుడు అయోధ్యలో లేడు, అంతఃపురంలో లేడు, రాజరికపు బంగళాల్లో గడపలేదు. నందిగ్రామం అనే పల్లెటూరులో ఒక చిన్న పూరి గుడిసె వేసుకుని ఆ గుడిసెలో కూడా ఒక 6 అడుగుల వరకు నేల తవ్వించుకుని ఆ గోతులో పడుకునేవాట. ఎందుకంటే రాముడితో సమానంగా భూమి మీద పడుకోకూడదు. ఎందుకని వాళ్ళ తల్లి చేసినటువంటి పనికి తనకి సంబంధం లేదు అని నిరూపించుకోవాలి కదా. ఎవరైనా చేస్తారా అట్లా? రాముడు పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి తాను వేరే ఒక పల్లెటూరులో ఒక చిన్న గుడిసె వేసుకుని ఉన్నాడట. అటువంటి వైభవం అంట. అది అంటున్నారు అసలైనటువంటి కైంకర్యం అంటే అది. అటువంటి కైంకర్య నిష్ట కలిగినటువంటి భరతుడు. మరి ఈరోజు లక్ష్మణస్వామి వాడుట. ఆయన లక్ష్మణస్వామి లాంటి వారుట ఈరోజు గోదాదేవి కీర్తించినటువంటి ఆయన అంటున్నారు. ఆమెను నిన్న బంగారు తీగ లాంటిది అన్నారు. భరతుడు బంగారం. నిజంగా కైకేయి కడుపున చెడబుట్టాడు అంటారు మనకి పూర్వాచార్యులు. కైకేయి ఎంత చక్కగా ఉంటుంది, ఎందరికీ కూడా మానసికంగా బాధ కలిగించుకుంటూ ఉండేటటువంటి అటువంటి ఆమెకి భరతుడు పుట్టాడు, ఒక బంగారు తీగ పుట్టాడు అంటారట. మరి ఈనాటి గోపిక, ఈనాటి గోదాదేవి నిదురలేపినటువంటి ఈయన ఎలాంటి వాడు అంటే కనుక తన స్వధర్మనిష్టను వదిలేసి భగవంతుని కోసమే పాటుపడేటటువంటి వాడు. ఎట్లా? లక్ష్మణుడు భార్యను వదిలేశాడు, అదేవిధంగా రాజ్యాన్ని వదిలేశాడు, సుఖాన్ని వదిలేశాడు. 14 ఏళ్ల పాటు రామచంద్రుడికి సేవ చేసుకుంటూ ఉన్నట్ట. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే. ఎందుకని వాళ్ళ అమ్మ చెప్పింది, ఏరా లక్ష్మణ నిన్ను ఎందుకు కన్నానో తెలుసా? సృష్టస్వం వనవాసాయ పుత్రభ్రాతరి గచ్చతి. నాయన లక్ష్మణ నిన్ను నేను ఎందుకన్నానో తెలుసా? నువ్వు హాయిగా రాజ్యాన్ని రాజులాగా అనుభవిస్తావని కాదు, నీ అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడికి సేవ చేయటానికే నిన్ను కన్నా నేను. సృష్టస్వం, నిన్ను నేను కన్నాను. పుత్ర భ్రాతరి గచ్చతి, మీ అన్నగారు వెళుతున్నప్పుడు ఆయనకు తోడు వెళ్ళి ఆయనకి సేవ చేసుకో, ఇందుకే నిన్ను కన్నా అన్నదిట వాళ్ళమ్మ. అందుకనే మహానుభావురాలు సుమిత్రాదేవి ఆవిడ అంటారు మనకి. కాబట్టి ఆ రకంగా తల్లి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడికి అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే. రామ నువ్వు మేలుకున్నప్పుడు, నువ్వు స్వపత నిద్రపోయేటప్పుడు కూడా నీకు సర్వకాల సర్వావస్థల్లో సేవ చేసుకుంటూ ఉంటాను, ఇదే నా జన్మ లక్ష్యం అన్నటువంటి లక్ష్మణస్వామి లాంటి వాడట ఈనాటి గోపిక అంటున్నారు మనకి. అంటే భగవత్ కైంకర్యంలో ఉన్నప్పుడు స్వవర్ణాశ్రమ ధర్మాలను పాటించకపోయినా దోషం లేదు అంటుంది మనకి. హారీత స్మృతి అనేటటువంటి ఒక గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నారు. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్కర్మ కుర్వతే నిత్యం తిస్రః కోట్యః మహర్షయః. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. హారిత స్మృతి అనేటువంటి స్మృతి గ్రంథంలో భగవానుడు స్వయంగా తెలియజేస్తున్నట. మత్కర్మ కుర్వతాం పుంసాం, ఎవరైతే నాకు నిత్య భగవద్ ఆరాధన, ఎవరైతే నన్ను కీర్తిస్తూ స్తోత్రం చేస్తూ నా యొక్క కైంకర్యంలో మునిగిపోతారో అటువంటి వాళ్ళు వాళ్ళ స్వకర్మలు, వాళ్ళ యొక్క స్వధర్మానుష్ఠానం చెయ్యకపోయినప్పటికీ వాళ్ళకి ఏ పాపము రాదు. ఎందుకు? వాళ్ళ పనులు 3 కోట్ల మంది మహర్షులు చేసేస్తూ ఉంటారట. అమ్మాయి నేను బజారు వెళ్తున్నాను, కొంచెం వంట చేయి నువ్వు
అని అమ్మ బయటకు వెళ్ళిపోతే పిల్ల ఎట్లాగైతే ఇంట్లో వంట చేస్తుందో, తల్లి పని పిల్ల చేస్తుందో, ఈ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు నిరంతరం భగవన్నామ స్మరణలో, భగవంతుని పూజలలో, భగవంతుని ఉత్సవాల్లో, భగవంతుని కైంకర్యంలో వస్తుంటారో వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళ నిత్య ధర్మానుష్ఠాన సంబంధమైన పుణ్యఫలమంతా 3 కోట్ల మందిట. ఈ 3 అనేటువంటి లక్ష్యం ఏమిటి? ఈ 3 రకాలైనటువంటి మహర్షులందరూ కూడా 3 రకాలుగా ఉంటారట మహర్షులు. యోగులు, మననశీలులు, అదేవిధంగా ధ్యానపరులు అని 3 రకాలు వాడు. అందుకనే స్మరణం, అలాగే కీర్తనం, నిధిధ్యాసనం 3 రకాలుగా ఉంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ కూడా కోటి అంటే కోటి మంది అని కాదు, అదొక సమూహం. ఎంతమంది ఉన్నారో హద్దు తెలియదు మనకి. వాళ్ళందరూ కూడా వీళ్ళు చేయాల్సిన పనులు చేసి పెడతారట. అందుకనే మనకి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఎంతోమంది భక్తులు ఇళ్లను వదిలేసి 9 రోజులు ఇక్కడే ఉంటారు పాపం. ఇక్కడే ఉండి కైంకర్యం చేసుకుంటూ, ఇక్కడే ఉండే వాళ్ళకి మంచినీళ్ళు అందించుకుంటూ, ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రసాదాలు పెట్టుకుంటూ కైంకర్యం చేసుకుంటూ ఈ సన్నిధిలోనే ఈ తిరుమల క్షేత్రంలో 9 రోజులు గడపాలని వచ్చేస్తారట. ఎందుకని? భగవద్ వైభవం ఇదంతా. భగవానుని యొక్క ఉత్సవాలలో ఉండి ఆ ఉత్సవాలలో దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళకి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ఆ లోపల స్వామిని 100 సార్లు సేవించుకున్న పుణ్యం. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి కనుక మనం సేవ చేస్తే భగవానుడు ఆనందిస్తాడు అనేటటువంటి ఒక విలక్షణ విషయం ఈనాడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు, హారిత స్మృతి ద్వారా అంటున్నారు. అందుకనే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడితో ఏమంటాడు? తన యొక్క కైంకర్య నిష్ఠతో స్వామికి సేవ చేసుకుంటానంటాడు. అహంతావత మహారాజే. దశరథుడు శ్రీరామచంద్రుడిని వనవాసానికి వెళ్ళిపోమని చెప్పితే ఆయన మీద కోపం వచ్చిందట, బాగా కోపంతో ఊగిపోయాడట. కానీ దశరథుడు రాముడు అడవులకు వెళ్తాడు, నువ్వు ఉండి ఇక్కడ నాకు తోడుగా అన్నట లక్ష్మణుణ్ణి. చాలే ఊరుకో, నీతో నేనెందుకుంటాను అన్నాడట. ఆ తండ్రిని కూడా ఆయన గర్హించాడు అంటారు మనకి. అహంతావత మహారాజే పితృత్వం నోపలక్షయే. నువ్వు నాకు తండ్రివి అయినా నేను నిన్ను తండ్రిని అనుకోను. ఎందుకని? భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ. నాకు సోదరుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, అలాగే తండ్రి కూడా. ఇక్కడ చకారం చెప్పడం చేత దశరథుడిని ఒప్పుకోలేదు తండ్రిగా. ఎందుకని? అన్నగారికి అంత కష్టం కలిగిస్తావా? కాబట్టి నా అన్నగారికి ఇంత కష్టం కలిగించిన నువ్వు తండ్రివైనా నాకు తండ్రివి కాదు, నీ దగ్గర ఉండను పో అన్నాడట లక్ష్మణుడు. అదిట కైంకర్య లక్ష్మి, అదిట కైంకర్య నిష్ఠ అంటారు. కాబట్టి పితాచ మమ రాఘవ. ఈ చకారంలో ఏం చెప్తున్నారు అంటే కనుక శ్రీరాముడే తండ్రి, దశరథుడు తండ్రే కాదు అని భావన చేసుకున్నట లక్ష్మణుడు. ఆ చకారానికి అంత వైభవం చెప్తారు మనకి వాల్మీకి మహర్షి అంటారు. అందుకనే ఏం చెప్పారు వాల్మీకి మహర్షి? అతన్ని ఎలా కీర్తించారు? లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద కలిగిన వాడు లక్ష్మణుట. సంపద ఏముందండి? భార్యను వదిలేశాడు, అష్టైశ్వర్యాల్లో భార్య ఒకటి, రాజ్యం వదిలేశాడు, సుఖభోగాలన్నీ వదిలేశాడు, అడవుల్లో తిరగాలి. ఇంకొకటి భయంకరమైనది ఏమిటో తెలుసా? రాముడు మేలుకుంటే, రాముడు పడుకుంటే రాముడికి మేలుకొని సేవ చేసుకుంటూ ఉండాలి. ఆ చిత్రకూట పర్వతం ఉంది. ఆ చిత్రకూట పర్వతంలో సీతారాములు ఏకాంతంగా ఉంటే ఒక పర్వతం మీద లక్ష్మణుడు ఉంటాడట, ఇంకొక పర్వతం మీద హనుమంతుడు ఉండేవాడట. ఇప్పటికీ మనకు ఉంటుంది అక్కడ హనుమంతుడు పర్వతము, లక్ష్మణ పర్వతం అని పేరేదో ఉంటుంది హిందీలో మనకి. ఆ చిత్రకూటంలో 2 పర్వతాలు అటు ఇటు ఉంటాయట. ఒకటి లక్ష్మణుడి పర్వతం మీదట. ఆ పర్వతం మీద నుంచిన లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి రక్షగా కాపలాగా ఉండేవాడట. అట్లా అందుకనే వాల్మీకి నిజమైనటువంటి కోటీశ్వరుడు ఎవరు? కారుల్లో తిరిగేవాడు కాదు కోటీశ్వరుడు అంటే. అది నశ్వరమైన సంపద. కోటీశ్వరుడు అంటే భగవంతుని హృదయంలో ఉన్నవాడు కోటీశ్వరుడు. వీడొక్కసారి నా గుడికి వస్తే బాగుండు అనుకోవాలట ఆయన, వాడు కోటీశ్వరుడు అంటే అంటున్నారు. కాబట్టి అటువంటి లక్ష్మి సంపన్నుడు అంటున్నారు ఆయన. అంతేకాదు ఆనాడు ఏనుగు మొసలి బారిన పడినది, పడి 1000 సంవత్సరాలు బాధపడింది. లాగింది నాకన్నా బలమైనటువంటిది ఎవరూ లేరు భూమి మీదని అహంకరించినంత కాలం ఆ మొసలిని పైకి లాగుతూనే ఉంది. గజ ఆకర్షతే తీరే మకరే జలే. మొసలి నీళ్ళలోకి లాగుతోంది, ఏనుగు పైకి లాగుతుంది. ఎంతకాలమో లాగి చివరికి ఆ అహంకారం అంతా నాశనమై భగవంతుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణ ఎవ్వనిచే జనించు జగమంబలి లోపల నుండు అనేటటువంటి బుద్ధి వచ్చేంత వరకు కూడా
అహంకారం తగ్గలేదట. ఎప్పుడైతే అహంకారం తగ్గి బుద్ధి వచ్చిందో పరిగెత్తుకొచ్చాడట స్వామి. ఆయన కాపాడాలి అని చెప్పిందిట. అదిట నిజమైనటువంటి సతు. నాగవర శ్రీమాన్. నాగం అంటే కనుక ఏనుగు. నాగవర ఏనుగుల్లోనే గొప్ప ఏనుగుట. ఏనుగు ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క స్పర్శ తగిలింది. ఆ ఏనుగుని ఎలా కాపాడారో తెలుసా మీకు? ఇలా చక్రం వేసి మొసలి మెడకాయని ఖండించాడు అని మనం అనుకుంటున్నాం. కాదు, ఆళ్వార్లు దర్శించారట దగ్గర నుంచి. ఇప్పుడు ఏనుగు కాలు మొసలి నోట్లో ఉంది. చక్రం వేస్తే ఏమవుతుంది? మొసలి మెడ ఖండింపబడుతుంది. మొసలి నోట్లో ఏముంది? ఏనుగు కాలు ఉంది. అంటే ఏమవుతుంది? ఆయన వచ్చి ఏనుగుని ఏం చేసినట్టు? కుంటి ఏనుగుగా చేసినట్టు అవుతుంది ఒకవేళ అలా చేస్తే. అందుకని ఏం చేసేట, ఒక చిన్న పిల్లవాడు లక్క చిట్ట బొమ్మలతో ఆడుకుని ఇటా అటు ఇటు ఎత్తినట్టుగా ఏనుగుని మొసలిని నీళ్లలోంచి బయటకు తీసేట ముందు ఆయన వచ్చి. ఆయన శంఖచక్రాలే ఏం లేవు అప్పుడు. ఆ ఏనుగుని మొసలిని బయటకు తీయడంతో నీళ్లలోంచి రావడంతో ఏనుగు మొసలి బలం తగ్గిపోయింది. నీళ్లలోంచి బయటకు రావడంతో ఏనుగు బలం పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మొసలి చావాలి, ఈ ఏనుగు కాలు బతకాలి. ఏనుగు ప్రాణాలు ఉండాలి, కాళ్ళు బతకాలి. ఏం చేశాట? ముందు మొసలి నోరు చీల్చాట. ఎందుకని? మొసలి నోట్లో ఆ మొసలి యొక్క పళ్ళు అటు ఇటు ఆ ఏనుగు కాల్లోకి అతుక్కుపోయి ఇటు అటు పళ్ళు తగులుకునేంతగా ఇరుక్కుపోయింది ఏనుగు కాలు మొసలి నోట్లో. ఆ మొసలి అటు ఇటు పళ్ళు తగులుకుంటున్నాయి. అంటే ఏనుగు చర్మం లేదు, ఇంకా లోపలంతా కూడా పుచ్చిపోయింది. కొన్ని వేల సంవత్సరాల నీళ్ళల్లో ఉండటంతో అప్పుడు ఏం చేశాడు? జాగ్రత్తగా మెల్లగా మొసలి నోరు చీల్చాట. ఎప్పుడైతే మొసలి నోరు చీల్చాడో మొసలి చనిపోయినట్టే, అయిపోయింది దాని పని. ఇప్పుడు ఏమైంది? ఏనుగు కాలు మొత్తం మొసలి పళ్ళతో రంధ్రాలు పడిపోయింది. అప్పుడు ఏం చేశాట? చేతితో స్పృశించాడట ఏనుగుని. ఇలా పైనుంచి ఇలా ఒకసారి కాలు మీద చెయ్యేసేసరికి ఏనుగు కాలు మళ్ళీ తిరిగి వచ్చేసిందట. అలా కాపాడట, అంతేగాని చక్రం వేసి మొసలిని ఎక్కడా చంపినట్టు లేదు. కాబట్టి ఆ రకంగా ఏనుగుని కాపాడాడు, ఆ రకంగా మొసలిని కూడా కాపాడాడు. మొసలికి మోక్షం వచ్చింది, ఏనుగుకి మోక్షం వచ్చింది. అందుకని ఏనుగు గొప్ప ఏనుగు, పుణ్యాత్మురాలైన ఏనుగు అన్నారు మనకి వ్యాస మహర్షి. అంతేకాదు విభీషణుడు కూడా అంతరిక్షగత శ్రీమాన్. ఏమిటి సంపద? అంతరిక్షంలో ఒక నలుగురితో వచ్చేసాడు. భార్య పిల్లల్ని అందరినీ వదిలి ఆకాశంలో నుంచున్నాడు. రావణాసుడి చేత ఒక తన్నించుకుని వచ్చేసాడు. ఇంకా రావణాసురుడు రాజ్యంలోకి రావద్దు ఏమన్నాడు? విభీషణ తు ధర్మాత్మ అన్నది ఎవరు? వాడి చెల్లెలే అన్నది. ఎవరు? శూర్పణఖ. అన్నయ్య, మా వంశంలో నువ్వు చెడబుట్టావు, ఒక్కళ్ళని హింసించావు, ఒక్కళ్ళని సంహరించావు, నువ్వు వృధా, నువ్వు తూ ధర్మాత్మ అన్నదట. నువ్వు ధర్మంగా బతుకుతావు, మాకు ఇచ్చిన నష్టం లేదు, ఇష్టం లేదని రావణాసురుడు కాలుతో తరివేశాట రాజ్యంలో నుంచి. వచ్చి ఆకాశంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఎక్కడైతే కనుక గుడారం ఉందో అక్కడికి వచ్చి నుంచున్నట. వాళ్ళ యొక్క ఆ గుడారం దగ్గరికి వచ్చి నుంచున్నట. వచ్చి నుంచుని, అయ్యా కొంచెం చెప్పండి, విభీషణం ఉపస్థితం అని చెప్పాడట. విభీషణుడు నేను వచ్చాను అంటే అంగదుడు ఏమన్నట రాముడితో, అదిగో అక్కడ వచ్చాడు రావణాసురుడి సోదరుడు అని చెప్పాట. ఇతను ఎవరు? రావణాసురుని సోదరుడు అన్నట. అమ్మో, రావణాసురుడు సోదరుడే, ఇంకేమన్నా ఉందే అనుకుని వాడి వల్ల ఇతని యొక్క పేరు కూడా చెడిపోయిందిట. కానీ శ్రీరామచంద్రుడు ఏమన్నాడు? ధర్మాత్ముడు, ఆ అంతరిక్షగత శ్రీమాన్ కాదు నాయన, అతను అంతరిక్షంలో ఉన్నటువంటి కోటీశ్వరుడు. ఆ రావణాసురుడు రాజు కోటీశ్వరుడు అనుకుంటున్నాం, కాదు, అలా విభీషణుడే కోటీశ్వరుడు. ఎందుకని? అందరినీ వదిలేశాడు. ఇంకట రాముడు కనుక ఒప్పుకోకపోతే అదే సముద్రంలో పడి చనిపోవటానికే సిద్ధమై వచ్చాట. రాముడు ఒప్పుకుంటే బతికేవాడు, రాముడు ఒప్పుకోకపోతే చనిపోవటానికే వచ్చే సిద్ధమై వచ్చాట. అందుకని అతను కోటీశ్వరుడు, అంతరిక్షంలో ఉన్నటువంటి కోటీశ్వరుడు అంటారు. అటువంటి భగవన్నిష్ట కైంకర్యం అనేటటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి గోపాలుడు ఈనాడు అంటున్నారు. కనైతు భావనా ప్రకర్ష అంటున్నారు. అంటే పాలు చేపుకు వచ్చి పితికే వాళ్ళు పొదుగు మీద చెయ్యేసి పితుకుతున్నారేమో అనుకుంటూ పాలు ఇచ్చేస్తుందటండి. కాబట్టి భావనా ప్రకర్ష. భావనా ప్రకర్ష అంటే ఏంటో తెలుసా? మనసులో మనం తలుచుకునేటటువంటి ఫీలింగ్. భావన ప్రకర్షణ ఫీలింగ్. మనకి భగవంతుడి దగ్గరికి వస్తే, గుళ్ళోకి వస్తే ఫీలింగ్ రావాలి. గుళ్ళోకి రావడానికి ముందే రావాలి ఫీలింగ్. అంతేగాని గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చేది కాదు. ఎప్పుడు ఉండాలట ఆ భావనా ప్రకర్ష అనేటటువంటిది మనకి. కాబట్టి అటువంటి భావనా ప్రకర్ష ఉండటం చాలా కష్టంట. భగవంతుడికి ఉందట మన యందు అటువంటి భావనా ప్రకర్ష.
ఏం చెప్తున్నాడు అర్జునుడికి, ఓ అర్జున నన్ను 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తున్నారా అన్నట. ఎవరు వాళ్ళు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ. చకారం పెట్టాడు అక్కడ చూడండి. అర్జున నన్ను 4 రకాల వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తల్లా, నా దగ్గరకు వస్తున్నారు. అది నాకు ఎంత ఆనందమో. వీళ్ళందరూ ఎవరు? ఉదారాహ, ఔదార్యం కలిగిన వాళ్ళు. ఫోన్లే ఈరోజు వైకుంఠ ఏకాదశి వెళ్దాం ఆయన దగ్గరికి అని అన్నా వస్తారు నా దగ్గరికి అని ఆనందపడిపోతాట పాపం అమాయకుడు. ఆయన ఎక్కడికో పోకుండా నా దగ్గరికి వస్తున్నారు, ఎంత ఆనందమో నాకు అనుకుంటాట ఆయన. అందుకని వీళ్ళందరూ ఎవరు? ఉదారాహ. ఎవరు వాళ్ళు? ఆర్త జిజ్ఞాసు అర్థార్థి. ఆర్త అంటే కన్నా భ్రష్టైశ్వర్య కామ అన్నారు భగవద్రామానులు గీతా భాష వ్యాఖ్యానంలో. ఆర్త భ్రష్టైశ్వర్య, ఏదో సంపద బోళ్ళంతా సంపాదించుకున్నాడు, అదంతా ఉన్న కాలంగా అట్ట ఎవరో దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు. నా సంపద పోయింది స్వామి అని పరిగెత్తుకుంటూ కొండకు వస్తాడు వాడు. పోర్లే నా దగ్గరికి వచ్చావు అని ఆనందపడతాట. వాడికి సంపదను ఇస్తాడు ఆయన. అక్కడ నుంచున్నదే అందుకు ఆయన. ఎవరు ఏదడిగితే అదల్లా ఇవ్వటానికే. తనని అడిగితే తనని కూడా ఇచ్చేసుకుంటాడు ఆయన. అటువంటి అమాయకుడు అక్కడ నుంచున్నాడు ఆయన అట్లా. కాబట్టి ఆర్త, ఐశ్వర్యం పోతే ఐశ్వర్యం కోసం వచ్చేవాళ్ళు. జిజ్ఞాసు, అసలు ఎందుకు ఇక్కడ వచ్చి నుంచున్నాడు, ఎప్పుడొచ్చి నుంచున్నాడు, ఆ రూపం ఏమిటి, ఎన్నేళ్ల కింద నుంచున్నాడు, కాళ్ళు నొప్పులు లేవా, పాపం అట్టా నుంచున్నాడో ఏమిటో, ఏమిటి వెంకటాచలం, ఈ 7 కొండలు ఏమిటి అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాడు జిజ్ఞాసు. పోన్లే బాబు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, మంచివాడివి, ఔదార్యం కలిగిన వాడివి అనుకుంటాట జిజ్ఞాసు. తర్వాత అర్ధార్థి, డబ్బు కోసం, సంపదలు. డబ్బు 8 రకాలుగా ఉంటుంది. ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహ క్షేత్రములని. వీటిల్లో ఏదో ఒక దానికోసం నాకు పిల్లాడు పుట్టాలి, నాకు చక్కని భార్య రావాలి, చక్కని భర్త రావాలి, ఇవన్నీ మన సంపదలు. రేపు నేను అది కొనుక్కుంటున్నా, కారు కొనుక్కుంటున్నా, రేపు నేను బిల్డింగ్ కట్టుకుంటున్నా, ఆ పొలం కొనుక్కుంటున్నా, ఈ స్థలం, ఏదో ఒకటి కావాలి అని వచ్చేవాడు. అపూర్వ ఐశ్వర్య కామ, ఏదో కావాలనుకుని వచ్చేవాడు అర్ధార్థి. వీళ్ళందరూ నా వాళ్ళేరా అర్జున, కానీ వీళ్ళు నన్ను తప్ప ఇతరములైనవన్నీ అడుగుతున్నారు. స్వామి నువ్వు అది ఇప్పించు, ఇది ఇప్పించు అని మన కొండకు వస్తాం. ఇస్తాడు ఆయన. ఎందుకు? నీ దయామయుడు ఆయన. నన్ను అడిగావు, ఎవరు పడితే వాళ్ళని అడగకుండా నా దగ్గరికి వచ్చావు, నాకు ఎంత ఆనందమో, తీసుకో అని ఇస్తాడట ఆయన. జ్ఞానీచ్ఛ, చకారం పెట్టాడు. వీళ్ళ ముగ్గురు ఒక రకం, వీడొక్కడే ఒక రకం. ఎవరు? జ్ఞాని. నన్నే కావాలనుకుంటాట. ప్రియోహి జ్ఞానిన అత్యర్థమహో. ఇగో వీళ్ళ ముగ్గురు కన్నా వీళ్ళకి ఏది కావాలి, పో అని పంపించేస్తాడు వాళ్ళని. కానీ జ్ఞానిని మాత్రం తను ఆలింగనం చేసిన తన దగ్గరే పెట్టుకుంటాడు. జ్ఞాని తనకి ఆత్మతో సమానంట. అందుకనే నాకు అతడంటే ఇష్టము, అతడికి నేనంటే ఇష్టము. సచ మమ ప్రియ, నాకు అతడు ఇష్టము, అతడికి నేను ఇష్టము. కాబట్టి ఔదార్యం అంటే ఏంటండి? పుచ్చుకునే వాళ్ళది ఔదార్యమా, ఇచ్చే వాళ్ళది ఔదార్యమా? లోకంలో ఇచ్చేవాళ్ళదే కదండి ఔదార్యం. ఇవ్వాలనే భావన ఉండడం, ఇవ్వాలనే భావన ఉండడం కాదు, పుచ్చుకున్నవాడు ఉంటేనే కదా ఇచ్చేవాడు ఔదార్యం. ఇప్పుడు ప్రవచనం చెప్తున్నాం మనం, చెబుతుంటే వినేవాళ్ళు ఉంటే కదా, అవతారణ ఆడిపోతుంటే ఎవరికి చెప్తాం? ప్రవచనం చెబుతున్నారు వినాలి అంటే వినేవాళ్ళు ఔదార్యం, వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు గొప్ప, వినేవాళ్ళు గొప్పట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ 95 సంవత్సరాలు ఎదురు చూసి ఎవరికిరా చెప్దాం. ఆయన ఆవు పొదుగు భారంతో అల్లాడిపోతుంది, ఎవరికైనా పాలిచ్చేద్దాం, దూడొచ్చినా లేదు గోపాలుడు వచ్చినా పాలిచ్చేద్దామని ఎదురు చూస్తున్న ఆవులాగా శ్రీకృష్ణ పరమాత్మ 95 ఏళ్ళు ఎదురు చూశారు. ఎవరికైనా జ్ఞానం చెబుతాను. ఎవరికీ జ్ఞానం అక్కర్లేదు, ఎవరికీ జ్ఞానం అక్కర్లేదు. భీష్మాదులకు కూడా జ్ఞానం అక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానవంతులు అనుకునే రకం వాళ్ళు. మరి ఎవరు దొరికారు? అయ్యా నాకేం తెలియదు, నువ్వు ఏదన్నా చెప్తే వింటా అనేవాడి కోసం ఎదురు చూశాడు. ఎవరా దొరికినవాడు? అర్జునుడు. దొరికాడు రా బాబు, శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం అన్నాడు వచ్చి. నేను ప్రపన్నుడిని, నిన్ను అడుక్కుంటున్నాను కృష్ణ, నాకేదన్నా చెప్పండి. అమ్మయ్య దొరికాడు రా బాబు అని దుప్పట్టుకున్నాడు. అట్లా భగవానుని యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడు నిజమైనటువంటి సంపద కలిగిన వాడు అంటున్నాడు. కాబట్టి కనైతు అంటున్నారు. ఇళంకత్తు ఎరుమై, పాలు త్రాగటానికి వచ్చేటటువంటి దూడలు ఔదార్యం కలిగినవిట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కృష్ణావతారంలో ఆవుల వంక తిరగడు, దూడల వంకే తిరుగుతుంటాట ఎంతసేపు. ఎందుకని? ఆ దూడలు ఏం చేస్తుంటాయి? వాటికి ఏమీ తెలియదు, పాలు తాగటం తెలియదు, తల్లి పొదుగు తెలియదు.
కృష్ణుడే చూస్తుంటాయట. నా మొహం ఏం చూస్తారా, మీ అమ్మ అక్కడ ఉంది, వెళ్ళి పాలు తాగంటారా అంటే తెలియదు వాటికి. ఈయన ఆ దూడలాగా పాక్కుంటూ వెళ్ళి ఆవు నోట్లో పొదుగు దగ్గర నోరు పెడితే ఇవి కూడా కృష్ణునకు తోపు తోసి అవి కూడా వెళ్ళి పాలు తాగేవిట. అట్టా కృష్ణుడు ఆ దూడలకి నేర్పాడట. గడ్డి తింటం కూడా తెలియదు. ఈయన మోకాళ్ళ మీదకు వంగి ఇలా నోటితో గడ్డి కొరికినట్టు చూపించేవాడట వాటికి. అందుకని ఆళ్వార్లు చెప్తారు, ఇట్టమాన పశుక్కళ్మేయిత, ఇష్టమైనటువంటి పశువులను మేపటం ఆయనకి ఇష్టంట. అంటే ఏంటి, స్వస్వాతంత్ర్యం లేదు వాటికి. కాబట్టి మనం కూడా భగవంతుని ఆశ్రయించాలి. నాకు నేను అంతా నాది, అంతా నేను చేసుకుంటున్నా అని ఉంటే భగవంతుడు మన చోటు ఇదంతా నీదే, నీ వల్లనే, నీ అనుగ్రహంతోనే అని బ్రతికితే ఆయన మనం వెంక చూస్తాడు. అప్పుడు ఆయన మనం మనవాడు అని ఆయన అనుకోవాలి. మనం ఆయన వాడని మనం ఆయన వాళ్ళవని మనం అనుకోవటం కాదు. వీడు నావాడు అని ఆయన అనుకోవాలి. యమే వైష వృడితే తేన లభ్య. ఎవరైతే కనుక ఆయన వీడు నావాడు అనుకుంటాడో వాళ్ళనే కాపాడుతాట ఆయన. ఆ రకంగా అటువంటి ఔదార్యంట. ఆ ఔదార్యం కలిగిన దూడలు, తల్లి యందు ఔదార్యంతో దూడలు పాలు తాగుతాయట. ఆచార్యుడు కూడా శిష్యుని యందు ఔదార్యంతో, ఒరే చెడిపోతున్నావురా, బాగుపడరా అని ఔదార్యంతో తన సమయం అంతా అతనికి వెచ్చించి తన పనులన్నీ పక్కన పెట్టి వాడికి జ్ఞానాన్ని ఉపదేశిస్తాట. ఔదార్యం కలిగినటువంటి ఆవుల్లాంటి వాడు ఆచార్యులు అంటున్నారు. కాబట్టి ఆ రకంగా ఆనాడు ద్రౌపదిని కూడా కాపాడినటువంటి స్వామి అంటున్నారు. ద్రౌపదిని ఎలా కాపాడాడట స్వామి? ద్రౌపది ఎక్కడో ఉంది, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు కృష్ణుడు? ద్వారకలో ఉన్నాడు. ద్రౌపది ఎక్కడుంది? హస్తినాపురంలో ఉంది. ఏమంది? శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవిందా అన్నది. గోవిందా అనంగానే వచ్చేశాడు. గోవిందా అంతంతోనే వచ్చేసాడు ఆయన. వచ్చి అన్ని పనులు చేసేసాడు ఆయన. రక్షమాం శరణాగతాం అన్నది. ఎప్పటి వరకు తన యొక్క మాన సంరక్షణ కోసం ఆ చీర కొంగుని అడ్డం పెట్టుకుంటుందో అప్పటి వరకు రాలా. అది వదిలేసి గోవిందా అన్నది వచ్చాడు ఆయన. అంతే. ఆ గోవిందా మాట పూర్తవలా కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు స్వామి. ప్రత్యక్షమై ఆమెకి వస్త్రాలను అనుగ్రహించాడు. అయితే చివరిలో మహాభారతం అంతా పూర్తయిపోయింది. కృష్ణావతార సమాప్తి చివరిలో ఉద్ధవుడు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంత్రి భక్తుడు అతను. ఏమయ్యా కృష్ణ, ఎందుకలా దిగులుగా ఉన్నామంటే, ఏం చేద్దాం, ఏం చేయలేదు, నేనేం చేయలేదు, ఏం చేయకుండా అవతారం అయిపోయింది అన్నాడు. ఏం చేయలేదా? చెయ్యకూడదు అన్నీ చేసావుగా. ఏం చెయ్యలేదు, ఏం చెయ్యకూడదు అన్నీ చేసి పారేసావు కదా, ఇంకా ఏం కావాలి అంటే చాలే ఊరుకో అన్నట. అదేమిటయ్యా, ఆనాడు ద్రౌపదిని కాపాడావు, ఆ భీష్ముడిని కాపాడావు, ఆ అర్జునుడిని కాపాడావు, ఎంతోమంది ఒక కుబ్జని కాపాడావు, ఎంతోమందిని కాపాడావు, 16,000 మంది గోపికలను కాపాడావు అంటే చాలే, నేనేం చేయలే, నా నామమే అంతా చేసేసింది. గోవిందేతి యథాక్రంద కృష్ణామాం దూరవాసినం. ఎక్కడో ఉన్నటువంటి నన్ను గోవిందా అని పిలిచింది ఆ ద్రౌపది. ఆ గోవింద నామమే ఇచ్చేసింది అంతా కూడా, నేనేమీ చేయలేదన్నట. ఆ రకంగా భగవానుని యొక్క నామం అంతా పనిచేసేసింది అంటున్నారు మనకి. తిరుమనిశ్రీ ఆళ్వార్ అనేటువంటి మహానుభావులు నాన్ముఖం తిరువందాద్ అనే దాన్ని తెలియజేశారు ఒక ప్రబంధాన్ని. అందులో తొషిలెనక్కు తొల్లైమాల్ తన్నామమేత్త. ఆ భగవానుని యొక్క నామం ఏత్త, ఆ పేరు తలుచుకుంటేనే మనకు అన్ని పనులు అయిపోతాయి. ఆ తలుచుకునేటటువంటి భావనలో ఉన్నది భగవన్నామస్మరణ. ఆ ఫీలింగ్ భగవంతుడిని తలుచుకునే భావనలోనే ఉంటుంది అంటారు. ఆ రకంగా భగవానుని యొక్క నామ సంకీర్తన చేయటమే అసలైన పని, అదే అసలైనటువంటి కాలక్షేపం అంటున్నారు. ఆ రకంగా శ్రీరామచంద్రునికి వనవాసానికి వెళుతున్నప్పుడు లక్ష్మణుడు వదిలేవయ్యా, నువ్వు ఉండు అన్నట్టు రాముడు. చాలే ఊరుకో అన్నగారండి, భలేవారే మీరు, నాకు అమరత్వం వద్దు, దేవలోకాధిపత్యం వద్దు, నీ పాదాలకు సేవ చేసుకుంటూ ఉంటాను, ఇదే నాకు ఐశ్వర్యం అన్నట. అటువంటి వైభవం అంటున్నారు. కండ్రుక్కెరంగి అంటున్నారు. దూడపై కనికరం కలిగినటువంటి ఆవులట. నేనైతూ తలుచుకుంటున్నాయట ఆవులు, దూడల మీద ప్రేమతో తలుచుకుని ఆవులు పాలిచ్చేస్తున్నాయి. నేనైతూ అంటున్నారు. ఏమిటి తలుచుకోవటం అంటే ఊణాధ్యాయం అని ఉంటున్నది, తెలుసుకోవాలి మనం. ఒకనాటి కాలంలో బ్రాహ్మణులని బ్రాహ్మణార్థానికి అంటే శ్రాద్ధ క్రియలకి, ఆ ప్రక్రియకి భోజనానికి పిలిచేవాళ్ళు. ఎట్టా పిలిచేవాళ్ళు? రేపు ఉంటే ఈరోజు పిలవడం కాదు, 10 రోజుల ముందు పిలిచేవాళ్ళు. అయ్యా మీకేం కావాలో చెప్పండి, అవన్నీ వండి పెడతాం. మా నాన్నకి ఇది ఇష్టం, ఇది తినేవాడు, ఇది తినండి అని పెట్టకూడదు. తినేవాడికి ఏది ఇష్టమో అది పెడితే అందులో ఉండి ఈయన తింటాట. అంతేగాని మా నాన్నగారు ఇవి ఇష్టం, ఇవి చేశాను తినండి అని పెట్టకూడదుట. అది మహా అపచారం అంట. అది
వచ్చినటువంటి బ్రాహ్మణుడికి ఏది ఇష్టమో మీకు ఏది ఇష్టమండి అని అడగాలట. అడిగితే నాకు ఆ కూర ఇష్టం, నాకు ఈ కూర ఇష్టం, నాకు అలా వండి పెట్టు అని అడుగుతాట. అలాగే స్వామి తప్పకుండా అంటారు. 10 రోజుల ముందు నుంచి ఇతను నోరు ఊరుతుందిట. ఆ పచ్చళ్ళు ఆ కూర కలుపుకుని తింటా, ఈ కూరలో ఇట్టా నంచుకుంటా, ఈ గారని ఆ చట్నీతో నంచుకుంటా, అలా ఊహించుకుంటూ ఉంటాట ఆ బ్రాహ్మణుడు. ఆ రోజు వచ్చేంత వరకు దాన్ని ఊణాధ్యాయం అంటారని. అట్లా రాబోయే రోజు తినబోయే ఆహారాన్ని ఎలాగైతే ఊహించుకుంటాడో ఆ బ్రాహ్మణుడు, అట్లా ఈ ఆవులు ఆ దూడలు వచ్చి పాలు తాగేస్తున్నాయి, పొదుగుల్లో నోరు పెట్టుకున్నాయి అని ఊహించుకుంటూ పాలు కారుస్తున్నాయి అంటున్నారు. అంతటి వైభవం కలిగినటువంటిది కూడా. ఆ తలుచుకోవడం గురించిన వైభవం చెప్తున్నారు మనకి. కంసుడు ఏనాడైతే గనక అష్టమ గర్భంలో పుట్టేవాడు నిన్ను సంహరిస్తాడురా అని ఆకాశవాణి చెప్పిందో అక్కడి నుంచి 12 ఏళ్ల పాటు వాడికి నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు. వాడికి రాజ్యం పరిపాలిస్తున్నా వాడు ఏమిటో భయం. ఎక్కడి నుంచి వస్తాడో, ఏ కుర్చీలోంచి వస్తాడో, ఏ గోడలోంచి వస్తాడో, ఎవరు లోపల నుంచి వచ్చి చంపుతాడో భయం వాడికి. అది తలుచుకుని భయపడ్డాట 12 ఏళ్ల పాటు. వాడు భయంతోనే సగం చనిపోయాడట కంసుడు. అది భయం అంటారట. అటువంటి ఆ తలుచుకునేటటువంటి వైభవం అంటున్నారు. అంతేకాదు సీతమ్మ తల్లి 9 నెలల పాటు ఆ రావణాసురుడి యొక్క చెరలో ఉంటే ఆమె శ్రీరామచంద్రుడితో ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో అవన్నీ తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేదిట ఆమె. అంతటి తలుచుకోవడం అంటే అంతటి గొప్పతనం అంటున్నారు మనకి. అంతేకాదు నచికేతుడు అనేటటువంటి ఒక బాలుడు కఠోపనిషత్తులో ఉంటుంది. నచికేతుడు అనే చిన్న పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు యముడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి, నీకు అన్నీ ఇస్తాను, ఏం కావాలంటే అవన్నీ సమస్త లోకాలలో ఉండే శుభాలన్నీ ఇస్తాను, ఏం కావాలంటే నాకు అవేమే దుప్పో, అవన్నీ నీతో సమానం, నీకన్నా గొప్పదైనటువంటి మోక్ష జ్ఞానాన్ని చెప్పమన్నాడండి 6 ఏళ్ల పిల్లవాడు. ఆ మోక్ష జ్ఞానాన్ని తలుచుకుంటాను నాకు చాలు. ఆ తలుచుకోవటం వైభవం అంటున్నారు. ఆ రకంగా ఆయన యొక్క వైభవం మనకి ఇందులో తెలియజేస్తున్నారు. తంగాయ్ సంబంధం. తంగాయ్ అంటే చెల్లెలు. ఒక భగవత్ భక్తుడితో సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్తో సంబంధం పెట్టుకున్నాం. వాళ్ళు మనకి తెలుసుకుంటా అన్న అన్న, అక్క అక్క అని వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. మనం అలా తయారయ్యాం. భగవద్ భక్తులతో సంబంధం పెట్టుకోవాలట. అలా భక్తులతో సంబంధం పెట్టుకుని తంగాయ్ అంటుంది ఇక్కడ. ఆళవందారులు కూడా వారి యొక్క ప్రబంధ స్తోత్రంలో పితామహన్ నాథముని విలోక్య, మా తాతగారైనటువంటి శ్రీమన్నాథమునులు ఎంత గొప్పవారో వారి మనవడిగా చూసిన ప్రసీద మద్వృత్తం అచింతితం. నేను ఎన్నో చెడ్డ పనులు చేస్తుంటాను, తెలియక ఎన్నో పాపాలు. ఆ పాపాలన్నీ మా తాతగారి పేరుని తలుచుకుంటున్నాను. వారిని చూసి వారి మొహం చూసి నన్ను వదిలేయండి అని ప్రార్థించుకున్నారు. కాబట్టి భగవద్భక్తులతో సంబంధం. కాబట్టి అన్న, అక్క, తమ్ముడు, స్వామి, మామ అని భగవత్ సంబంధం కలిగిన వాళ్ళతో పెట్టుకోవాలట, మిగతా వాళ్ళతో పెట్టుకోకూడదు అంటున్నారు. కాబట్టి రావణాసురుడు కొడుకైనటువంటి ఆ ఇంద్రజిత్తు నాగపాసంతో రామలక్ష్మణులను బంధిస్తే సీతమ్మకు చూపించి విమానంలో తీసుకెళ్ళి సీతమ్మకు చూపించారట. అదిగో రామలక్ష్మణుడు ఇద్దరే చనిపోయారు అని. అది చూసి సీతమ్మ మూర్ఛపోయినంత పని అయిపోయి బాధపడి ఏడుస్తోందిట. అప్పుడు ఆ త్రిజట ఎవరో తెలుసా? విభీషణుని యొక్క కుమార్తె త్రిజట. ఆ విభీషణుని యొక్క కుమార్తె త్రిజట ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడద్దు తల్లి, నువ్వేం బాధపడమోక, ఆమె ఆ ఇంద్రజిత్తు యొక్క నాగపాశానికి మూర్ఛిల్లారు వాళ్ళిద్దరు అంతే. కాబట్టి నువ్వేం బాధపడద్దమ్మా, వాళ్ళు తిరిగి లేస్తారు, అందరినీ సంహరిస్తారని ధైర్యం చెప్పినటువంటిది. కాబట్టి ఎవరామె? విభీషణుని యొక్క కుమార్తె. కాబట్టి అక్కడ విభీషణుడు శ్రీరామచంద్రుడికి రావణాసురుని సంహరించే ఉపాయాన్ని చెప్తే ఇక్కడ అతని కూతురు సీతమ్మకి ప్రాణం లేచొచ్చేటటువంటి సహాయాన్ని చేసిందిట. ఇట్లా భగవత్ సంబంధం కలిగిన తంగాయ్ అంటున్నారు. కాబట్టి ఈ పాసురంలో ఇంకా ఎన్నెన్ని విశేషాలు చెప్తారు. పని తలైవేడ విన్వాసల గణపతి. అదిగో కొన్ని రోజుల నుంచి ఇదిగో ఈ రకమైనటువంటి గుడారంలో కూర్చుని స్వామి ఈ దివ్య దర్శనం కోసం గంటలు 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 నుంచున్నాం అన్నట్లుగా ఆ గోదాదేవి కూడా అమ్మా మీ ఇంటి వాకిలి మీద మీ తలుపు గడియలు పట్టుకుని వేళ్లాడుతున్నామమ్మా. పని తలైవేడ విన్వాసల గణపతి, మీ ఇంటి తలుపు గొళ్ళాలు పట్టుకుని వేళ్లాడుతున్నాము అంటుందిట గోదా తల్లి. ఏమమ్మా నువ్వు లోపల హాయిగా లోపల వేడి హీటర్లు పెట్టుకుని పడుకున్నావు, మేము బయట చలిలో వణికిపోతున్నాము అంటుందిట ఆవిడ. కాబట్టి భగవద్ భక్తులతో ఎట్లాగైనా సంబంధం పెట్టుకోవాలి అనేటటువంటి భావన ఉన్నవాడే నిజమైన భక్తుడు అంటున్నారు. కాబట్టి ఎవరి గురించి చెప్పాలి? రామచంద్రుడి గురించి చెప్పాలి. స్థినత్తినాల్ తెల్నిలంగై కోమానై చెత్త
దక్షిణ లంకలో ఉన్నటువంటి రావణాసురుడు, దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. యముడు యొక్క బాధ లేకుండా మనం భగవానుని స్మరించుకోవాలి. యముడంటే ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు ఏం చేశాడో తెలుసుకుని అలా ఉండకుండా ఉన్నట్లయితే రామచంద్రుడు మనని కాపాడదట. లేకపోతే ఆనాడు కోట్లాది మంది వానరులతో వెళ్ళి రావణాసురుని సంహరించాట. వెళ్ళి చెప్పుకున్నాను నిన్న, పుట్టలో ఉన్న పాముని పుట్టంతా తవ్వి అన్ని పాముల్ని చంపిన వాడిలాగా లంకానగరంలో ఒక్కడు కూడా లేకుండా చేసి సంహరించినటువంటి వైభవం అంటున్నారు. శనత్తినాల్ తన్నిలంగై కోమానే చెత్త నీ మనత్తెక్కినియానే పాడవు నీ వాయ్ తెరవాయ్ ఇనిత్తానే జిందిరాయ్. భగవంతుని యొక్క నామస్మరణలో మునిగిపోయిన వాడికి ఆకలి దప్పులు రావు, ఉండవు. అక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. నిద్ర అంటే మనలాంటి నిద్ర కాదు, భగవన్నామంలో మునిగిపోయినటువంటి గోదాదేవి యొక్క నిద్ర, గోపిక యొక్క నిద్ర అంటున్నారు. మనత్తెక్కినియానే పాడవన్నీ వాయ్ తినవాయ్ ఇనిత్తాని జింద్రాయ్ ఈదన్న పేరు రక్తం అనైతిల్లత్తారు. ఈనాటి పాసురంలో మనకి కులశేఖరాళ్వార్లను తలుచుకుంటున్నారట. ఆ కులశేఖరాళ్వారు అనేటువంటి ఆయన ఆ దేవాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి గడప రూపంట ఆయన. ఆ శ్రీరంగ, వెంకటాచల, అదేవిధంగా కాంచీ మొదలైనటువంటి 106 దివ్య దేశాలలో దేవాలయంలో వైష్ణవ ఆలయంలో భగవాను యొక్క మూల విగ్రహానికి ముందున్న గడపకి కులశేఖర పడి గడప అని పేరు. అందుకని ఆ గడపని దాటకూడదు అంటారు. ఇప్పుడు కూడా గడప మీద కాలు పెట్టకూడదు అంటారు. ఆ విధంగా ఆయన కూడా శ్రీరామావతారంలోనే అభినయం కలిగినటువంటి మహానుభావుడు కులశేఖరాళ్వార్. ముకుందమాల అనేటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని రచించాడట ఆయన. హే మర్త్యా శృణుత, ఓ మనుషులారా వినండి, భగవన్నామ స్మరణ కన్నా మీరు ఏం చేసినా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఏడవాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ పుట్టాలి. ఇదే మీ బ్రతుకు అవుతుంది. ఒక్కసారి భగవన్నామాన్ని ఆర్తి తీరా స్మరించినట్లయితే జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కృష్ణుని కీర్తించు, ఓ కళ్ళలారా స్వామి రూపాన్ని చూడండి, ఓ చెవులారా భగవద్ విషయాన్ని వినండి, ఓ కాళ్ళలారా స్వామి సన్నిధికి వెళ్ళండి, ఓ చేతులారా స్వామికి పుష్ప కైంకర్యం చేసుకోండి, ఓ శరీరమా భగవంతుని యొక్క సుగంధాన్ని శరీరానికి అంటించుకో. ఇది ఈ శరీరం. అంతేకాదు భగవద్భక్తులతో అలా ఒకసారి స్పర్శనం చేసుకో నువ్వు, ఇదే శరీరానికి ధర్మం అని కులశేఖరాళ్వార్లు చెప్పినటువంటి వైభవం. ఆయనకి రాముడంటే అత్యంత ప్రీతిట, శ్రీరామాయణం రామచంద్రుడి మీదట. ఒకనాడు ఆయన మహారాజు కులశేఖరుడు, రాజులో కథలు చెప్పించుకుంటున్నట్ట రామాయణంలో. శ్రీరామచంద్రుడు యుద్ధానికి రావణాసురుడితో ఆ లంకానగరానికి దండెత్తాడు అన్నట. అనగానే కులశేఖరులు వారు వెంటనే, అయ్యా మన సైన్యాన్నంతా సిద్ధం చేయండి, 1,00,000 మంది రాముడికి పంపించండి సైన్యానికి తోడుగా అన్నట. ఎక్కడ రామాయణం, ఎప్పుడు రామాయణం, ఎక్కడ రాముడు, ఎప్పుడు కులశేఖరులు. అయినా కానీ భావనా ప్రకర్షలో ఇప్పుడేదో రాముడికి ఆ భయం కలుగుతోంది, ఇబ్బంది కలుగుతోంది అని తాను ఎప్పుడూ జరిగిన రామాయణాన్ని ఇప్పుడు జరిగినట్టుగా భావించుకుని 1,00,000 మంది సైన్యాన్ని బయలుదేరదీశాట ఆ లంకానగరం వేపిక అంటారు. అంతటి మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన యొక్క వైభవాన్ని ఈనాటి పాసురంలో మనం చక్కగా స్మరించుకున్నాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం నమో వెంకటేశాయ.